హలో అండి. అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నా డే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో, తెలుసు కదా! లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే సండే రోజు షూట్ చేసుకున్న వీడియో అనమాట. మార్నింగ్ 6కే లేచాము. నాతో పాటు మా చిన్నమ్మాయి కూడా లేచేసింది. ఇంటి ముందు అంతా ఊడ్చేసిన తర్వాత కల్లాపు అయితే చల్లుతున్నాను. ప్రతి సండే అయితే నేను కల్లాపు చల్లుకుంటాను. మధ్యలో వీలు కుదిరితే కనుక మధ్యలో ఒక రోజు అయితే చల్లుతాననమాట. అంత ప్లేస్ కల్లాపు చల్లేసరికి నాకైతే నడుము నొప్పి వచ్చేస్తాయి. నాకు నిదానంగా చల్లటమే వచ్చనమాట. గబగబా చల్లటం అయితే అస్సలు రాదు. ఇంటి ముందు చల్లటం అయిపోయిన తర్వాత వెంటనే ముగ్గు అయితే వేయను. కొంచెం నేల ఆరాలి కదా, టైం పడుతుంది. అందులోకి ఇంకా అంట్లు తోమడం, బట్టలు ఉతకడం లాంటివి అయితే చేస్తాను. ఇంట్లో మేము నలుగురమే కదా, అంత సామాన్లు అయితే ఏమి ఉండవు. కాకపోతే రాత్రి తోమలేదనమాట. కొన్నే ఉన్నాయి కదా, ఇంకేం తోమదాంలే, మార్నింగ్ తోమేసుకుందాం అనేసి అలాగే ఉంచేసాను. ఇప్పటికి ఎక్కువైపోయినాయి. పల్లెటూరులో మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది. అంట్లు తోమడం అయిపోయిన తర్వాత అన్నం కూర అయితే చేస్తున్నాను. కంటిన్యూస్‌గా మాట్లాడకండి. మీ పల్లెటూరులో విలేజ్ సౌండ్స్ కొన్ని యాడ్ చేయండి అని అంటున్నారు కదా, అందుకోసం అక్కడక్కడైతే కొన్ని సౌండ్స్ అయితే మంచిగుండేవి యాడ్ చేస్తున్నాను. కంటిన్యూస్‌గా మాట్లాడొచ్చు. కానీ మన విలేజ్ మిస్ అయ్యేవాళ్ళు, సిటీలో ఉండేవాళ్ళకైతే మాకు ఇటువంటి సౌండ్స్ అవైలబుల్‌లో ఉండదు. మేము మిస్ అవుతున్నాము. మీ పల్లె వాతావరణం ఎలా ఉంటుందనేది మాత్రం అక్కడక్కడ చిన్న క్లిప్‌లు అయితే పక్షుల అరుపులు కానీ, కోళ్ళ అరుపులు చూపించండి అని అంటున్నారు కదా, అందుకోసం అనేసి చిన్న క్లిప్‌లు అయితే ఇలా యాడ్ చేశాననమాట. మా పెద్దమ్మాయి అయితే ఎర్లీగానే లేచేసింది. మా చిన్నమ్మాయి మాత్రం ఇంకా 9, 10 అయిందనమాట లేచేసరికి. లెగవలేదు. మిడ్‌నైట్ 2:00 ఒకటే ఏడుపు. అక్కడ నుంచి ఇంకా 5 వరకు ఏడుస్తానే ఉంది కంటిన్యూస్‌గా. కాసేపు పడుకుంటుంది, మళ్ళీ ఏడుస్తుంది. ఏమైంది ఏంటి అనేది మాత్రం మాకైతే అసలు అర్థం కాలేదు. ఇంకా తర్వాత 5 ఆ టైంకి అయితే పడుకుంది. మార్నింగ్ 10కి అయితే లేచిందనమాట. నేను కల్లాపు చల్లిన ప్రతిసారి మా అద్విత అయితే ఇలా ముగ్గులేస్తా ఉండిద్ది. ముగ్గు కాదు, ఏబీసీడీలు రాస్తుందనమాట. అన్నం కూర పొయ్యి మీద పెట్టేసిన తర్వాత నేను బట్టలైతే నానబెట్టేసుకుంటున్నాను. బట్టలు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానితే త్వరగా మురిగిపోయిద్దనేసి. ఇంటి ముందు ముగ్గులేసి పిల్లలకి అన్నం తినిపించే లోపల బట్టలైతే నానిపోతాయి. వెంటనే ఉతికేయొచ్చు. మా అమ్మాయికైతే రోజు రిబ్బన్లతో జడేస్తున్నాను కదా, ఒక రిబ్బన్ అయితే ఎక్కడో పోగొట్టుకొని వచ్చేసింది. పళ్ళైతే తోముకుంది కానీ ముఖం కడగకుండా తిరుగుతుంది. చిన్నపిల్లలకి ప్రతీదీ మనం హెల్ప్ చేయకూడదు. దగ్గరుండి వాళ్ళకి నేర్పియాలనేది నా ఉద్దేశం. మొఖం కడుక్కోవడం గానీ, లేదంటే వాళ్ళంతట వాళ్ళు తినటం, వాళ్ళంతట వాళ్ళు బట్టలేసుకోవడం లాంటివైతే నేను ఇప్పటి నుంచే కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నా మా అమ్మాయికి. నాకేంటంటే మొక్కలు ఎక్కువగా పెంచడం అంటే ఇష్టమనమాట. ఓపెన్ ప్లేస్ ఉంది. కానీ ఎక్కువ మొక్కలు కోతుల వల్ల ఏసుకోలేకపోతున్నాను. మెయిన్‌గా నాకు గోరింటాకు మొక్క ఇంట్లో ఉండాలనేది నాకు బాగా ఇంట్రెస్ట్. కానీ 2, 3 సార్లు గోరింటాకు విత్తనాలైతే చల్లాను కానీ వర్షాకాలం అప్పుడు అవి రాలేదు. ఈ మొక్క అయితే మా అమ్మ ఇచ్చింది. అప్పటికి ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి.
వాడిపోయినాయి కూడా ఆల్మోస్ట్. సరే బతికితే బతికిందిలే అన్నట్లుగా వేశాను. నిజంగా మంచిగా చిగురొచ్చిందనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మన ఆడవాళ్ళకి ఏంటో చిన్న చిన్న విషయాల్లోనే హ్యాపీనెస్ అనమాట. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నారు. ప్లస్ నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు పూలు, గోరింటాకు మాత్రం అందుబాటులో ఉండాలి అనేసి ఈ పూల మొక్కలు, గోరింటాకైతే వేసుకున్నాను. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకొన్ని మొక్కలు, పూల మొక్కలైతే వేస్తాను. ఇంకా తర్వాత నేను బట్టలు నానబెట్టుకునేసరికి ఇంకా మామూలుగా నేల కూడా ఆరింది. ముగ్గైతే వేస్తున్నాను. నాకు పెద్ద పెద్ద ముగ్గులేమి రావు. చిన్న చిన్న ముగ్గులు సింపుల్‌గా వేసుకోవడం అంటేనే ఇష్టం. అందుకని నేను నేర్చుకోననమాట. చిన్న చిన్న ముగ్గులు వచ్చు కాబట్టి. తర్వాత అంతలోకి ఇంక నేను బయట చిన్న చిన్న పనులు చేసుకునేసరికి అన్నం, కూర కూడా రెడీ అయిపోయింది. ఈరోజైతే మునక్కాయ టమాటా కూర చేశాను. సండే కదా ప్రేయర్‌కి వెళ్ళాలి. ఎర్లీగా లేచి ఎర్లీగా పని చేసుకుందాము అనుకుంటాను గానీ, ఎందుకో ఆ రోజే కొంచెం లేట్ అయిద్దనమాట. ఇంకా నేను పని చేసుకునేసరికి 10:30, 11 అయిద్ది. పిల్లలిద్దరిని రెడీ చేసి ముందు పంపించేస్తాను. తర్వాత నేను రెడీ అయ్యి వెళ్తాను. ఇక సమ్మర్‌లో అయితే కనకాంబరాలు ఎక్కువగా పూస్తా ఉంటాయి. జస్ట్ 2 డేస్ బ్యాకే కోసాము. కానీ మళ్ళీ ఎక్కువగా పూసినియి. ఇక్కడ వీడియోలో మాత్రం లైట్‌గా కనిపిస్తుంది గానీ, బయటైతే మామూలుగా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మా పిల్లలిద్దరికీ అంటే ఇద్దరికి కాదు, మా పెద్దమ్మాయికి పెట్టాలి కాబట్టి కొన్ని కోసాను. కొన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. కొయ్యలేక ఇంకా అలాగే కొన్ని మొక్కలైతే వదిలేశాను. నాకు కనకాంబరాల ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. లైట్ వెయిట్‌గా ఉంటాయి. మార్నింగే కొంచెం మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లవర్స్ అయితే రావట్లేదు తెంపడానికి. గట్టిగా వస్తున్నాయి. కొన్నైతే తెగిపోతున్నాయి మధ్యలోనే. అందుకని నిదానంగా కోస్తున్నాను. ఈ కనకాంబరాలు స్మెల్ అయితే ఉండవు గానీ, తలలో పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి కదా! అందుకే నాకిష్టం. పూలైతే నేను కోయడం అయితే కోసాను గానీ, వీడియో తీయడం మర్చిపోయాననమాట. ఫ్లవర్స్ కట్టేటప్పుడు ఒక 2 మూరలయిందనమాట. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. హడావుడిగా కట్టాను. మా వారుంటే పాపం కూర్చొని అందించేవారే. చేనుకి వెళ్ళి వచ్చారు. ఇంకా తర్వాత బట్టలైతే ఉతికేస్తున్నాను. చర్చికి వెళ్ళాలి. లేట్ అవుతుందనేసి హడావుడిగా ఉతుకుతున్నాను. అప్పటికే 9:30 ఆ టైం అవుతుంది. ఇంకా చాలామందయితే మనకు కామెంట్ చేసేదేంటంటే, మీరు ఎస్టీ వాళ్ళు కదా! మీరు హిందూస్ కదా! ఎందుకు మీరు జీసస్‌ని నమ్ముకున్నారు? ఏంటి మీ స్టోరీ చెప్పండి అని కూడా అడిగారనమాట. నేను హిందూస్ నుంచి క్రిస్టియన్‌గా కన్వర్ట్ అవ్వడానికైతే పెద్ద రీజనే ఉంది. ఇంకా మా పేరెంట్స్ కూడా జీసస్‌ని నమ్ముకున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ మేమందరం కూడా వెళ్తాము చర్చికి. త్వరలోనే నేను కుదిరితే గనక మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని అడిగితే గనక కంపల్సరీగా నేను ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్‌లో తెలియచేయండి. ఇంకా మా అమ్మాయి అయితే నైట్ బాగా జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుందని మా వారు ఇంకా తనకి ఆవిరి పడుతున్నారు. నైట్ మిడ్‌నైట్ నుంచి మార్నింగ్ 5 వరకు నిద్ర లేదు కదా! లేపినా లెగవట్లేదు. అప్పటికి 10 అయింది. లేపుతుంటే పలుకుతుంది గానీ కళ్ళు మాత్రం తెరవలేకపోతుంది. అంత మత్తుగా ఉందనమాట. ఇంకా ఈరోజైతే గాలి బాగా ఎక్కువగా వీస్తుంది. ఎండాకాలం అంటే ఇంకా గాలి వేస్తది గదా! పొయ్యి అయితే ముట్టేయడానికి అస్సలు కుదరలేదు. వెలగట్లేదు. గీస్తున్న అగ్గిపుల్లన్నీ కూడా ఆరిపోతున్నాయి. అందుకని లైట్‌గా ఇంకా హీటర్ మీద పెట్టాను.